ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, ఆయన్ని ఉద్దేశపూర్వకంగా ఇందులో లాగాడు, దూర్చాడు, చేస్తున్నాడు కాబట్టి చరిత్రహీనుడంట నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంది విజయసాయి రెడ్డి నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావడంలే. ఏదన్నా ఓ వ్యక్తి ప్రజల మీద బాంబులేసి చంపితేనో, కత్తులతో నరికితేనో, ప్రజలు మోసం చేస్తేనో, ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసి కింద మీద చేస్తేనో, అలాంటి వాటికి ఏమైనా చరిత్రహీనులు అనే పదం వాడొచ్చేమో నాకు తెలియదు. నీలాంటి దొంగని, నీలాంటి డకాయిట్ని, నీలాంటి అక్రమార్జన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఈడీ సోదా చేస్తే అది చరిత్రహీనులా? ఇదేంది, ఇది నాకు అర్థం కాలేదు. చరిత్రహీనుడు కాదు, నువ్వు సంస్కారహీనుడివి. దేనికి ఎంత మాట్లాడాలా, ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అనే ఒక పద్ధతి, ఒక జ్ఞానం, ఒక విజ్ఞానం లేని విచ్చలవిడితనం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయి రెడ్డే. విజయసాయి రెడ్డి మీద కూడా చాలా ఉన్నాయి. మదన్ మోహన్ గారని ఆయన కూడా ఇప్పటికీ కూడా కొన్ని విషయాల మీద వాదిస్తూనే ఉంటాడు. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. విజయసాయి రెడ్డి, నువ్వు చేసేటువంటి పని ఏంటి, నీ వృత్తి ఏంటి? బ్రిలియంట్ చార్టెడ్ అకౌంట్ అని నువ్వు చెప్పుకుంటుంటావు, కొంతమంది చెప్తూనే ఉంటారు. దాన్ని సవ్య దిశలో ఎవరైనా ఒక కంపెనీకో లేకపోతే ఒక సంబంధించినటువంటి పనికో నువ్వు చార్టెడ్ అకౌంట్గా పనిచేయాలా. చార్టెడ్ అకౌంట్ అంటే ఏంటి విజయసాయి రెడ్డి? లెక్కలు అప్పచెప్పడం. లెక్కలు చూడాలే కానీ లెక్కలేనంత సంపాదించకూడదు, లెక్కలేనన్ని తప్పులు చేయకూడదు. అప్పుడు ప్రభుత్వం మన లెక్కలు చూస్తుంది. కాబట్టి ఈరోజు అలాంటి లెక్కలు లేనన్ని తప్పులు చేసావు కాబట్టి ప్రభుత్వం ఈరోజు నీ లెక్కలు తేల్చే పరిస్థితిలో ఉంది.